హలో ఫ్రెండ్స్, మనకి టీజీపీఎస్సీ నుంచి అయితే గ్రూప్ సంబంధించి జిఆర్ఎల్ అయితే రిలీజ్ చేశారు. సో అందరూ కూడా జిఆర్ఎల్ అందరూ కూడా గ్రూప్ 2 రాసిన వాళ్ళందరూ కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు అనుకుంటాను. సో అందులో నేమ్స్ గట్రా ఆ నెంబర్స్ మీ లేకపోతే ఖచ్చితంగా మీరు ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ అనే మిస్టేక్ చేసి ఉండాలి. సో అందరూ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ క్రాస్ చెక్ చేసుకోండి. జిఆర్ఎల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే మనకి ఆల్రెడీ మార్కులు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అన్నది చెప్పాను కదా. సో ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సో మనం డాక్యుమెంట్స్ అన్నది రెడీ చేసుకోవాలి. సో టైం కూడా టీజీపీఎస్సీ కూడా స్పీడప్ చేస్తున్నారు కాబట్టి సో మీరు డాక్యుమెంట్స్ అన్నది కూడా అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది ఈ వీడియోలో చూద్దాము. అట్ ది సేమ్ టైం అదేవిధంగా ఏమేమి పోస్టులు ఉన్నాయి, జోనల్ వైజ్ పోస్టులు ఏమున్నాయి, మల్టీ జోనల్ పోస్టులు ఉన్నాయి, స్టేట్ వైడ్ ఉన్నాయి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసి అట్ ది సేమ్ టైం మన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు నోటిఫికేషన్ గురించి తెలిసిందే. ఇప్పుడు మనకి వేకెన్సీస్ కానీ చూసినట్లు అయితే మనకి ద డీటెయిల్స్ వేకెన్సీస్ ఆఫ్ ఇస్ గివెన్ బిలో అని ఇచ్చారు. మనకి వేకెన్సీస్ ఏమున్నాయంటే ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనమాట. మల్టీ జోను 11 పోస్టులన్నీ వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇది జోనల్ పోస్ట్ అనమాట. 59 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ నాయక్ తహసీల్దార్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనమాట, జోనల్ 98 జోనల్ అనమాట. 98 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ జోనల్ పోస్ట్ ఇది కూడా 14 ఉన్నాయన్నమాట. అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్టర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ కోఆపరేషన్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్లో మన ఇది మల్టీ జోనల్ పోస్ట్ అనమాట. 63 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు చూసుకుంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ ఇన్ కమిషనర్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్, ఇది జోనల్ పోస్టే, మనకు 9 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మండల పంచాయతీ ఆఫీసర్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటారు, ఈఓ అండ్ పిఆర్డి అంటారు అనమాట, ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇది మల్టీ జోనల్ పోస్ట్ 125 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రొహిబిషన్స్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ప్రొహిబిషన్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మనకి ఇది కంటిన్యూస్ జోన్ పోస్టే. ఇక్కడ మనకి 97 పోస్టులు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా చూసుకోవాలి. 21 నుంచి 30. దీనికి ఫిజికల్ స్టాండర్డ్ కూడా ఒకసారి మీరు చూసుకోవాలి, ఫిట్నెస్ కూడా. అదేవిధంగా అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇది జోనల్ పోస్టు 38 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది స్టేట్ది. సో 125 పోస్టులు స్టేట్ క్యాడర్ అనమాట. అది సెక్షన్ ఆఫీసర్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఏఎస్ఓ అంటారు, ఇది స్టేటే. 15 పోస్టులు అయితే ఉన్నాయి, 15 అయితే ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ 25 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్లో స్టేట్ క్యాడర్ ఇది 7 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటే స్టేట్ క్యాడర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. డిస్టిక్ ప్రొబేషనల్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండ్ జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ అండ్ స్ట్రీట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సంబంధించి ఈ జోనల్ డిపార్ట్మెంట్ 11 ఉన్నాయి. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది మల్టీ జోనల్ పోస్ట్ 17 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనమాట, మల్టీ జోనల్ 9 అయితే పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట, ఇది మల్టీ జోనల్ పోస్ట్ 17 ఉన్నాయి. ఈ విధంగా 783 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అట్ ది సేమ్ టైం దీనికి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఉంటాయి, యాడింగ్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి డిక్రీజ్ అయితే ఉండవు కానీ యాడింగ్ అయితే జరుగుతాయి. కాబట్టి ఈ పోస్టుల విధంగా మీరు ఇప్పుడు పే స్కేలు అలాగే డిపార్ట్మెంట్ వైజ్ మీరు ఆల్రెడీ ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఉండొచ్చు కాబట్టి సో ఒకసారి ఈ పోస్టులన్నీ కూడా మీకు క్రాస్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా కీ రోల్ పోస్ట్. ఎందుకంటే డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ కానీ ఏమైనా రాంగ్ డాక్యుమెంట్స్ కానీ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఉన్నాయంటే మాత్రం తప్పనిసరిగా మిమ్మల్ని హోల్డ్లో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 1:2 రేషియోలో పిలుస్తారు కాబట్టి మీరు షూర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్డేటెడ్గా ఉండాలి. అక్కడ వెరిఫికేషన్ టైంలో మాత్రం పెండింగ్ పెట్టకూడదు అనమాట.
సో అందరూ కూడా అందుకనే ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నది కూడా మీకు ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా అదే సాఫ్ట్ కాపీస్ కూడా రెడీగా పెట్టుకోవడం మంచిదన్నమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం కావాలన్నది మనం ఒకసారి చూసినట్లయితే the following certificates or documents must be submitted by the candidates at the time of verification of certificates అన్నమాట. సో పీడిఎఫ్ అప్లికేషన్ ఉండాలి. పీడిఎఫ్ అప్లికేషన్ అంటే ఏంటి? మనం టీజీపీఎస్సీ అప్లై చేసినప్పుడే ఓటీఆర్లో డీటెయిల్స్ అనేది ఇస్తాం. సో ఆ డీటెయిల్స్ అనేది కూడా మీరు ఒక పీడిఎఫ్ అప్లికేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీకు హాల్ టికెట్. సో హాల్ టికెట్ తప్పనిసరిగా మీరు ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ తప్పనిసరిగా ఉండాలి. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ప్రూఫ్ వచ్చేసరికి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సర్వీస్ ఐడి కానీ ఇట్లాగా మీ ఐడి ప్రూఫ్ కోసం ఏదో ఒక ప్రూఫ్ అయితే పట్టుకెళ్ళమన్నారు. కానీ అందరూ కూడా మ్యాక్సిమం ఆధార్ కార్డులో ఉంటాయి కూడా ఆధార్ కార్డు పెట్టుకెళ్ళండి. ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం రెక్టిఫై చేసుకోండి. ఆధార్ కార్డులో మార్చడం కూడా ఉంటాయి. మీ మార్క్స్ మెమోస్లో ఎట్లా ఉందో యాజ్ పర్ ఎస్ఎస్సి 10th క్లాస్లో ఎలా ఉన్నాయో మీ నేమ్ అవ్వచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు అట్లాగే ఉండాలన్నమాట. సో ఆ విధంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ప్రూఫ్స్ అన్ని కూడా ఆ విధంగా పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ క్వాలిఫైడ్గా ఉన్నాయి కాబట్టి అదే కొన్ని పోస్టులు వచ్చేసరికి స్పెషలైజ్డ్ పోస్టులు ఉంటాయి దానికి సంబంధించినవి. సో అందరూ కూడా మీ 10th, ఇంటర్, డిగ్రీ సో మీకు పీజీ చేసిన ఉండొచ్చు, పిహెచ్డీ చేసిన ఉండొచ్చు. అందరూ కూడా మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ కార్డు కాదు అన్నమాట. 10th క్లాస్ మార్క్స్ మేమో అన్నది ఆధార్ కార్డు ప్రూఫ్ అవుతుంది. మీకు 10th క్లాస్ మార్క్ మేమో అన్నది ఆధార్ కార్డు అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఒకటి కూడా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు పెట్టుకోవాలి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అడిగారు. ఒకవేళ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు లేకపోతే మీరు రెసిడెన్సీ ప్రూఫ్ మీ మండల తహసీల్దార్కి ఇచ్చిన రెసిడెన్సీ ప్రూఫ్ను కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా మీ డిగ్రీ సంబంధించి 7th వరకు అడిగారు, 8th నుంచి 10th వరకు ఉండొచ్చు, 10th నుంచి డిగ్రీ వరకు ఉండొచ్చు, లేదా ఇంటర్మీడియట్ ఉండొచ్చు. అది మీ ఆ స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు అలాంగ్ విత్ రెసిడెన్సీ ప్రూఫ్ అనమాట. అంటే 1 to 7th లేని వాళ్ళు అనమాట. సో అన్ని స్టడీ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీ స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళి తెచ్చుకుని స్టడీ సర్టిఫికేట్ కానీ రెడీగా పెట్టుకోండి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీకు రెసిడెన్సీ ప్రూఫ్ అనేది మన తహసీల్దార్ గారు ఇస్తారు. మండల హెడ్ క్వార్టర్ తహసీల్దార్ గారి దగ్గర నుంచి మీరు రెసిడెన్సీ ప్రూఫ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్. సో ఇది ఆల్రెడీ ఎనాక్సర్లు ఇస్తారు కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏంటి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నది ఎవరంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు. అదే బ్యాంకింగ్ సెక్టర్ కూడా అండర్టేకింగ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. సో వారు బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు కూడా రాస్తారు. సో వారు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు గవర్నమెంట్ హెడ్ నుంచి తెచ్చుకోవాలన్నమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నది మీ డిపార్ట్మెంట్ హెడ్ అయితే ఇష్యూ చేస్తారు. సో అది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. నో ఎంప్లాయర్ అనమాట, అది కూడా తీసుకోవాల్సింది. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ కూడా మీకు డిపార్ట్మెంట్ హెడ్డే ఇష్యూ చేస్తారు. డిపార్ట్మెంట్ హెడ్ని తెచ్చుకుంటేనే మంచిది అనమాట. సో సర్వీస్ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా సర్టిఫికేట్ క్లెయిమ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ వాళ్ళు స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్ వారు ఏజ్ రిలాక్సేషన్ అలాగే రిజర్వేషన్ కూడా కావాలి కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అప్డేటెడ్ డాక్యుమెంట్స్లో ఇదన్నమాట. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకు ఖచ్చితంగా వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదే బీసీ వరకు అయితే మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ అంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఓబీసీ కాదు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నార్మల్ ప్రొఫార్మా యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ వారు అందరూ తప్పనిసరిగా అప్డేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అప్డేటెడ్ కొత్తలు తెచ్చుకోండి. సో తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎవరండి? ఇది బీసీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఫాదర్ అన్మ్యారీడ్ అయితే మాత్రం వాళ్ళ ఫాదర్ ఇన్కమ్ బేస్ చేసుకుని వాళ్ళు అంటే నాన్ క్రిమిలేయర్ కింద వస్తున్నారా, క్రిమిలేయర్ కింద వస్తుందని కన్సిడర్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నా సరే మీ ఇన్కమ్ అన్నది మనకి మోర్ దాన్ 8 lakhs దాటేసినా సరే మీరు ఇంకా అన్మ్యారీడ్ అయి ఉంటే మీ ఫాదర్ దాని మీద ఇస్తారనమాట. సో మీ ఫాదర్ డిపెండెంట్. సో మీ ఫాదర్ ఇన్కమ్ బేస్ చేసుకుని మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. మ్యారీడ్ అయితే మాత్రం మీ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఒకటి మ్యారేజ్ కాకుండా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఖచ్చితంగా మీరు అన్మ్యారీడ్ క్యాండిడేట్ అయితే మాత్రం మీ ఫాదర్ ఇన్కమ్ బేస్ చేసుకుని మనకి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అంటే 8 lakhs ఇన్కమ్ ఉన్నది అనుకోండి, బిలో ఉంటే మాత్రం నాన్ క్రిమీ లేయర్. అది 8 lakhs ఇన్కమ్ అబోవ్ ఉంటే మాత్రం బీసీ క్యాండిడేట్ ఏమవుతారంటే జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతారనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. సో అది కూడా అంటే చాలా మంది బీసీ క్యాండిడేట్స్ ఏంటంటే మాకు కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసింది కదా అని అనుకుంటారు, అపోహలో ఉంటారు. బట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అది మాత్రం చాలా చూడండి, మరి చెప్పడం జరుగుతుంది. బీసీ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చాలా మిస్టేక్స్ చూసుకోవాలి, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిస్టేక్ జరగకూడదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ కామన్గా ఉంటాయి కాబట్టి మీరు కూడా అప్డేటెడ్ డాక్యుమెంట్ తీసుకోవడం మంచిది. అలాంగ్ విత్ అంటే ఓన్లీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్సే మనం ఈ నాన్ క్రిమీ లేయర్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి తీసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్ని కామన్ అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఈ ఇయర్ అప్డేటింగ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ అన్ని 8 lakhs బిలో ఉండాలి, అప్పుడే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్కి ఇష్యూ చేస్తారనమాట. నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్ అని విజిబుల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వారు సదరన్ సర్టిఫికేట్ ఫార్మేట్ అని తెచ్చుకోవాలన్నమాట. రిమైనింగ్ మనం చూసినట్లయితే యాజ్ పర్ ద నోటిఫికేషన్ అంటే ఎనీ అదర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ అని తీసుకుంటుంది కాబట్టి ఇంకా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు అప్డేట్ ఈ డాక్యుమెంట్స్ కాకుండా మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 17 డాక్యుమెంట్స్ కాకుండా మీకు రిమైనింగ్ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయమని చెప్పారు. ఇవన్నీ కూడా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట. ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మాత్రం వెళ్ళాలి. మరీ చెప్పడం జరుగుతుంది, అప్డేటెడ్గా తీసుకోండి, సాఫ్ట్ కాపీ మెయింటైన్ చేయండి, అలాగే హార్డ్ కాపీ కూడా మెయింటైన్ చేయండి. 2 సెట్లు 3 సెట్లు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇది లాస్ట్ మీకు ఫైనల్ ఛాన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ మనం ఈ ఎగ్జామ్ అనేది రాసి వచ్చారు, మీరు ఆల్రెడీ జిఆర్ఎల్ కూడా వచ్చేసింది, ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది కూడా అవగాహన వచ్చింది. మన దీని మీద కూడా ఎంత కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది కూడా వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరు చూడకపోతే చూడండి, దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే ఏదో ఒక పోస్ట్ మీకు రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ వీడియో మాత్రం స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.